పిఎంసి హిందీ ఛానల్ని మీరు ఢిల్లీ వెళ్ళి విజిట్ చేశారు, లాంచ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు, అలాగే హైదరాబాద్లో జరిగిన సెలబ్రేషన్స్లో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత మీ ఆధ్యాత్మిక స్పందన చెప్పండి కదా మేడం, వాళ్ళు చేస్తున్న కృషి కానీ అద్భుతం ఉంది. అలాగే హిందీ కంటెంట్ ఎంతో ఉంది. ఈనాడు వాళ్ళ ప్లాన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం అందరం సపోర్ట్ చేసేస్తే మనం అనుకున్నది సాధిస్తాం. పత్రికారి ఆశయం సాధిస్తాం. కొంతమంది డౌట్ ఏంటంటే సార్, పాత్రిజీ తెలుగువారు అయితే అయినప్పటికీ వారు ప్రపంచం అంతా తిరిగారు, ఎన్నో రాష్ట్రాలు తిరిగారు, ప్రతి వీధి ప్రతి సందు తిరిగారు, ప్రచారం చేశారు, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేశారు. ఇటు సౌత్లో ప్రచారమైంది, ఇటు నార్త్లో ప్రచారమైంది. ఫస్ట్ ఫోకస్ ఆన్ సౌత్, ఆ తర్వాత ఇప్పుడు నార్త్లో ఇప్పుడు మనం ప్రచారం చేస్తున్నాం. ఈ క్రమంలో లాంగ్వేజ్ బ్యారియర్ ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందంటారా? ఏది లేదు మేడం, లాంగ్వేజ్ అనేది చాలా చిన్న విషయం. మనంతా ఆత్మ లెవెల్లో ఉన్నాం, ఆత్మ లెవెల్లో ఆలోచించాలి. లాంగ్వేజ్ ఏముంటుంది, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. మీరు 4 రోజులు హిందీ నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉంటే 30 రోజుల్లో మనం హిందీ పండిత్ కావాల్సిన అవసరం లేదు. తెలుగులో నేను ఇప్పుడు ఎంతోమందికి చెప్తాను, అయ్యా తెలుగులో ఒక 5 పేజీల నోట్ రాసుకో, అది ఇందులో ట్రాన్స్లేట్ చేసుకో, అది బట్టి కొట్టు చాలు. ఇప్పుడు ఏదో పెద్ద మనం హిందీ పండిత్ కావాల్సిన పని లేదు. అర్థమైందా? లాంగ్వేజ్ బారియర్ లేదు. ఆధ్యాత్మికంలో ఆత్మ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇద్దరం చూస్తే వ్యక్తులుగా, మీరు శృతి, నేను భాస్కర్, భాష పరంగా మీకు భాష నాకు, మనం ఆత్మ లెవెల్ ఉన్నప్పుడు భాష చాలా చిన్నది. వెరీ నైస్.